శివపురాణం కార్తీక మాసంలో వినవలసిన పురాణం శివపురాణం 4వ భాగానికి స్వాగతం. న కార్తీక సమో మాసః న కృతేన సమం యుగం న వేద సదృశం శాస్త్రం న తీర్థం గంగాయ సమం. 12 మాసాల్లో కార్తీకంతో సమానమైనటువంటి మాసం, 4 యుగాల్లో కృతయుగంతో సమానమైనటువంటి యుగం, వేదంతో సమానమైనటువంటి శాస్త్రం, గంగతో సమానమైనటువంటి తీర్థం లేవని స్కాంద పురాణం చెప్తోంది. సతీదేవి తన భర్తకు జరిగినటువంటి అవమానాన్ని సహించలేక దేహత్యాగం చేస్తుంది. సతి వెళ్ళిపోయాక శివుడు విరక్తితో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తారకాసురుడైనటువంటి లోకకంటకుడు రాక్షసులకు రాజై లోకాలను క్షోభపెడుతూ ఉంటాడు. మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్లాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకపీడ చేస్తూనే ఉంటాడని, పరదేవతల గురించి తపస్సు చేసి ఆమెనే కుమార్తెగా పుట్టేటట్టు వరాన్ని అనుగ్రహించమని మేనకా హిమవంతుల్ని వేడుకొమ్మని చెప్పి బ్రహ్మాది దేవతలు అక్కడి నుంచి మహాదేవుని స్తోత్రం చేయడానికి వింధ్య పర్వతానికి వెళ్ళిపోతారు. అక్కడ వింధ్య పర్వతం మీద అమ్మవారు కొలువై ఉంటుంది. ఎట్లా ఉంది ఆ అమ్మవారి యొక్క రూపమంటే, కాంతులన్నీ కూడా దిశలన్నీ కూడా కప్పేస్తున్నాయా అన్నట్టుగా ఆ విరజిమ్మేటువంటి కిరణాలను కలిగినటువంటి ఒక పెద్ద కిరీటాన్ని ధరించిందిట అమ్మవారు. 1000 చేతులు ఉన్నాయట ఆవిడకి. ఆ 1000 చేతులతోనూ త్రిశూలాన్ని, ఆయుధాలను అన్నిటినీ ధరించి వరదేవత వారి ముందు ప్రత్యక్షమైందిట. ఆ ప్రత్యక్షమైనటువంటి అమ్మవారిని చూసి పరమానందభరితులైనటువంటి బ్రహ్మాది దేవతలు, తల్లి నీవు దక్షుడి యొక్క కుమార్తెగా జన్మించి సతీ అనేటువంటి పేరుతో శివుణ్ణి వివాహం చేసుకుని దక్షుడి మీద ఉన్నటువంటి కోపం చేత దేహాన్ని విడిచిపెట్టావమ్మా, కాని సతీ యొక్క వియోగం చేత విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు. అందుచేత తారకాసురుడు మొదలైనటువంటి లోకకంటకులు లోకంలో జన్మించి అందర్నీ పీడిస్తున్నారమ్మా, నీవు మళ్లీ ఇంకొకసారి జన్మెత్తి లోకాలను కాపాడాలి అంటూ పరిపరి విధాల అమ్మవారిని స్తోత్రం చేశారట. ఆ స్తోత్రానికి ఆనందించినటువంటి మహాదేవి బ్రహ్మ విష్ణు మహేంద్రుల యొక్క కోరిక తీరుస్తానని మాట ఇచ్చి అంతర్ధానమైపోతుంది. అంటే ఆవిడ కూడా లోకకంటకుడైనటువంటి రాక్షసుని తుదముట్టించాలనుకుని వారి కోరికకు సంతుష్టి చెంది అంతర్ధానమైందనమాట. ఈ లోపల మేనకా హిమవంతులు దేవతలు సూచించినటువంటి విధంగా తపో నియమాల్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమి నాడు, చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం ఇది, చైత్రశుద్ధ పాడ్యమి నాడు తపస్సుని ప్రారంభించి 27 వారాల పాటు అమితమైనటువంటి భక్తి చేత పరదేవతను పూజించారు. చూడండి, 27 అద్భుతమైనటువంటి సంఖ్య ఇది. ఈ సంఖ్యతో ఎవరైనా అమ్మవారిని పూజిస్తే ఆవిడ వెంటనే కరుణా కటాక్ష వీక్షణాలు చేస్తుందిట. అట్లాగే హిమవంతుడు, మేనకాదేవి 27 వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు. పరదేవత సంతోషించి వారి ఎదుట ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమందట. అమ్మవారిని చూడగానే వారిద్దరూ కూడా పరమానంద భరితులైపోయారట. ఆహా, ఇంత తొందరగానే మమ్మల్ని కటాక్షించావా అమ్మా అంటూ ఆనందపడుతూ, అమ్మ మాకు 100 మంది కొడుకులను ప్రసాదించు. ఎంతమంది కావాలట? ఏకంగా 1 కాదు 2 కాదు, ఏకంగా 100 మంది కొడుకులను మాకు ప్రసాదించు. మా గర్భవాసాన కుమార్తెగా నీవే పుట్టి లోక రక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైనటువంటి కీర్తిని కలిగించమ్మా, మాకు కన్యాదన ఫలాన్ని కూడా అనుగ్రహించమ్మా అని చెప్పి పరిపరి విధాల అమ్మవారిని స్తోత్రం చేశారట మేనకా హిమవంతులు. పరదేవత వారి కోరికలను తీరుస్తానని వరమిచ్చి అంతర్ధానమవుతుంది. మేనకా హిమవంతులు ఇంటికి వెళ్లి సుఖంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఎందుకనంటే రాబోయేది అమ్మవారయ్యే, ఇంతకంటే పరమానందమైనటువంటి ఘటన వారికి ఇంకోటి ఉండదు కదా. కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. కాలక్రమేణా మేనకాదేవి గర్భవతి అయి 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నటువంటి సమయంలో మైనాకుడనేటువంటి కొడుకును కన్నదట. అంటే కారణ జన్ములు జన్మించేటువంటి సమయంలో ఈ గ్రహాలన్నీ కూడా ఒక దగ్గరికి చేరుకోవడం జరిగేటువంటి విషయమే. అదేవిధంగా మైనాకుడనేటువంటి కొడుకు జన్మించారు వారికి. అతని తరువాత వరుసగా 99 మంది సంతానాన్ని కన్నది ఈ యొక్క మేనకాదేవి. వారి తరువాత మేనక తిరిగి గర్భం దాల్చి 9 మాసాల 15 రోజులకు ఆరుద్రా నక్షత్రం గల చైత్రశుద్ధ నవమి నాడు పార్వతిని కన్నదట. శివుడి యొక్క
జన్మ నక్షత్రం ఆరుద్రగా భావిస్తూ ఉంటాం. అందరూ ఎప్పుడైనా సరే పూజాది కార్యక్రమాలు చేయించుకోవాలన్నా కూడా ఆరుద్ర నక్షత్రం ఉన్నదా అని అందరూ చూస్తూ ఉంటారు. అదిగో అటువంటి ఆరుద్ర నక్షత్రము ఉన్నటువంటి సమయంలో చైత్రశుద్ధ నవమి నాడు పార్వతీదేవిని కన్నదట ఆ మేనకాదేవి. దేవతలందరూ కూడా పరమానందభరితులయ్యారు. పుష్పవృష్టి కురిపించారట. ఎందుకంటే లోక కంటకులందరూ కూడా పెరిగిపోతూ ఉన్నారు. అమ్మవారు జన్మిస్తేనే కదా ముహూర్తం సిద్ధించేది. కాబట్టి అందరూ పరమానందభరితులై ఉన్నారట. బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రుడే మొదలైనటువంటి దేవతలు అమ్మవారిని స్తోత్రం చేశారు. శివపురాణంలో పార్వతీదేవి పుట్టకును చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. నీలకాంతి మణులా అన్న ఛాయగా శరీర ఛాయతో 4 చేతులను లలాటంలో నేత్రంతోనూ కాళిక యొక్క అపర అవతారమా అన్నట్లుగా పార్వతీదేవి భూమి మీదకి వచ్చిందట. అది చూసి మేనకా హిమవంతులు, అమ్మ మానవ శరీర రూపంలో మమ్మల్ని కటాక్షించవమ్మా, ఈ యొక్క రౌద్రమైనటువంటి రూపాన్ని మేము చూడలేకుండా ఉన్నామమ్మా అని పరిపరి విధాల అమ్మవారిని ప్రార్థించారట. అప్పుడు ఆమె మామూలు శిశువుగా మారి ఏడవటం ప్రారంభించింది. అంటే లోకంలో ఉండేటువంటి స్పృహ అప్పుడు వచ్చింది. అప్పటి వరకు ఆమె అపరమైనటువంటి అవతారంగానే మనకి కానవస్తోంది. తనకు కుమార్తె కలిగిందన్నటువంటి వార్త విని హిమవంతుడు పరమానందభరితుడయ్యాడు. పురోహితులను, బ్రాహ్మణులను వెంట పెట్టుకుని పొరుగింటికి వచ్చి పచ్చ కర్పూరపు దీపాలు వెలిగించాడట. నిజానికి ప్రతి వాళ్ళు కూడా దీపాన్ని ఇప్పుడు మామూలుగా వెలిగిస్తూ ఉన్నారు. కానీ శుభ సమయంలో పండుగ వాతావరణంలోనూ ఎప్పుడు కూడా పచ్చ కర్పూరాన్ని వెలిగించి దీపాలని ముట్టించాలని పెద్దలు చెబుతూ ఉన్నారంటే శుభమైనటువంటి లక్షణాలన్నమాట. ఇవన్నీ కూడా శుభ సూచకాలుగా చెబుతూ ఉంటారు. కస్తూరి జలాలని తీసుకుని వాడవాడలా జల్లించారట. నృత్యగానాలని ఏర్పాటు చేసి బ్రాహ్మణుల చేత వేద ఆశీర్వచనం చేయించి ధన, ధాన్య, బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ఇచ్చి కొడుకులతోనూ కూతురుతోనూ సుఖంగా జీవించారట ఈ యొక్క మేనక హిమవంత దంపతులు. పార్వతి క్రమంగా పెరిగి పెద్దదవుతూ చెలికత్తెలతో ఆడుకుంటూ ఉన్నదట. మదించినటువంటి సింహాలని ఎక్కి కొండలన్నీ తిరిగిస్తూ ఉన్నదట. కాసేపు సింహంతో ఇక్కడ కనిపిస్తూ మరి కాసేపు అయిన తర్వాత 2వ కొండ మీద కనిపించేదట. అంటే ఎలాగా వాయు వేగంతో వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. గుహల్లోనూ ఇసుక తిన్నెల మీద దాగుడు మూతలాడేది. తాను తల్లినైనట్టు, తన చెలికత్తలందరూ కూడా పిల్లలైనట్టు వాళ్లకు పళ్ళు పంచిపెట్టేదట. ఆగో నేను మాతను, మీరందరూ కూడా నా యొక్క కుమార్తెలు అంటూ వాళ్ళకి పళ్ళు చేతికిచ్చి పరమానందవర్ధరాలు అయిపోయిందట. చూసారా అమ్మతత్వం ఎక్కడికి పోతుంది? అట్లాగే వాళ్ళందరికీ పళ్ళు పంచిపెట్టి పరమానందవర్ధరాలు అయ్యేదనమాట. బంతులతో ఆడేటప్పుడు ఒక బంతిని తన స్నేహితురాళ్లకు చూపి, ఇగో ఇది బ్రహ్మాండము, దీన్ని నేను ఆడిస్తాను తెలుసా అంటూ బంతులతో ఆటలాడేదట. నిజానికి అండపిండ బ్రహ్మాండాలన్నింటినీ కూడా చాలా సునాయాసంగా ఆడుకున్నటువంటి తల్లి ఆమె. మరి పూలబంతిని ఆడటం ఒక విశేషమా అన్నట్లుగా ఆడుతూ ఉన్నది. చూసేవాళ్ళకి ఇది వింతగా గోచరించవచ్చు గాని ఆమెకిది ఒక ఆటయే గదా. బొమ్మలతో ఆడేటప్పుడు వాటికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని పేరు పెట్టేదట. వీళ్ళని నేను ఆడిస్తూ ఉంటాను అంటూ చెలికత్తెలతో చెప్పేదట. నిజమే అది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆమె చేతి బొమ్మలు. వాటితో ఆమె ఎప్పుడు కూడా ఆడుకుంటూనే ఉండేది, ఆడిస్తూనే వాళ్ళని ఉండేది. అది నిజమే. కానీ చెలికత్తెలు ఏమిటి మాటలు అనుకున్నట్టుగా ఒకరినొకరు చూసుకుని నర్మగర్భంగా నవ్వుకునేవారట. ఇక బొమ్మరిల్లు కడుతూ తాను బ్రహ్మనని, దాన్ని కాపాడుతూ తాను విష్ణువునని, దాన్ని కూలదొస్తూ తానే మహేశ్వరునని, సృష్టి స్థితి లయకారకులైనటువంటి రూపం తనదేనని నర్మగర్భంగా ఆమె చెబుతూ ఉన్నదట. కానీ ఎవ్వరూ కూడా అర్థం చేసుకున్నటువంటి స్థితిలో ఆ చెలికత్తెలు లేరు. ఈ విధంగా పార్వతీదేవి బాల్యాన్ని వెళ్లబుచ్చుతూ ఉన్నది. ఇక విద్యాభ్యాసాన్ని ప్రారంభించి సకల విద్యలు కూడా నేర్చుకున్నదట. మహాకాళి, మహాశక్తి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారికి కొత్తగా విద్యలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదా? అన్నీ ఆవిడికి కరతలామలకమే కదా. అయినప్పటికీ కూడా శ్లోక హితమైనటువంటి కార్యక్రమాలు ఎట్లా అయితే చేస్తారో ఆవిడ కూడా అదే విధంగా సకల విద్యలను నేర్చుకున్నదట. ఆమె సమస్తము పరమే అన్నట్లుగా ధ్యానం చేస్తూ అద్భుత రీతిలో సామగానంతో స్తుతి చేస్తూ నిత్యం సంతోషంగా కాలం గడిపేది. ఆమె అస్తమానం పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ నిత్యం సంతోషంగా కాలం గడుపుతూ అద్భుతమైనటువంటి రీతిలో గానం చేస్తూ చెలికత్తెలతో కాలాన్ని వెళ్ళిబుచ్చుతూ ఉండేది.
పార్వతీ అని పిలిస్తే ఎవరన్నా పలికేదు కాదట. శివాని అని పిలవగానే వెంటనే పలికేదట. అమ్మవారు తాను శక్తి స్వరూపిణి విషయం నర్మగర్భంగా చాలా విషయాలతో చూపిస్తూ ఉన్నది. పార్వతి అంటే పలికేదు కాదట. శివాని అని ఎవరైతే అంటూ ఉన్నారో వెంటనే నేనే శివాని అంటూ లేచి గబుక్కన పలికేదట. ఎప్పుడు సింహాన్ని ఎక్కి తిరుగుతూ ఉండేదట. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆమె చేతిలో విల్లు, బాణాలను, శూలాలను ధరించి ఆయుధాలని ధరించి ఆమె ఎప్పుడు సింహాన్ని ఎక్కి తిరుగుతూ ఉండేదట. సింహవాహిని కదా ఆమె. అట్లాగే సింహాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండేది. ఒక్కొక్కసారి ఆమె చేతిలో విల్లును, బాణాలను, శూలాన్ని కూడా ధరించి కనిపిస్తూ ఉండేదట. ఆమె మరొక వాహనాన్ని ఎక్కటం కానీ ఇతర ఆయుధాలను ధరించడం కానీ ఎన్నడూ కూడా ఆమె చెలికత్తలు చూడలేదట. అంటే ప్రతి విషయంలోనూ కూడా తాను జగత్స్వరూపిణి అని ఆమె నర్మగర్భంగా చాలా విషయాల్లో చూపిస్తూ ఉన్నది. ఒక్కొక్కప్పుడు వీణ వాయిస్తూ పరమానందంగా ఉండేదట. విద్యాధనులు మించి పాడేది. చాలా అత్యద్భుతంగా నాట్యాన్ని చేసేదట. శివుడి రూపం చిత్రించి తన చెలికెత్తలకు చూపేది. అంటే అమ్మవారు పరమశివుణ్ణి విడిచి ఉండలేక ఆ చిత్రాన్ని రకరకాల భంగిమల్లో చిత్రిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేదట. ఇలా ఉండగా ఒకనాడు ఏం జరిగిందంటే, నారద మహాముని హిమవంతుడిని చూడటానికి వచ్చాట. హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్ళి పూజించి ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టి పార్వతీదేవిని పిలిచి ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు. నిజానికి ఎవరైనా పెద్దలు ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకువచ్చి నమస్కారం చేయించాలి. ఈ విషయం అందరి ఇళ్లల్లోనూ పాటించాలి. అదేవిధంగా హిమవంతుడు కూడా నారదుడు వచ్చినప్పుడు హిమవంతుడు నారదుడికి ఎదురు వెళ్ళి పూజించి ఉన్నత ఆశ్రమం మీద కూర్చోబెట్టి పార్వతీదేవిని పిలిపించి ఆమెకు కూడా నమస్కారం చేయించేలాగా చెప్పాట. అమ్మ నమస్కారం చేయి, వచ్చినది నారద మహామునమ్మ అని చెప్పగానే ఆవిడ కూడా నమస్కారం చేసి ఒక పీట మీద కూర్చున్నదట. ఈ పిల్లకు ఎలాంటి భర్త వస్తాడో చూడండి స్వామి అంటూ హిమవంతుడు నారదుడిని ప్రశ్నిస్తాట. నారదుడు పార్వతి చేతిలో గజ, మత్స్య, అంకుశ రథరేఖలు చూసి, హిమవంత, నీ కూతురి చేతిలో పరదేవత లక్షణాలు కనబోస్తున్నాయ్యా. ఎంత అద్భుతమైనటువంటి రేఖలు ఉన్నాయో చెప్పటానికి అలవి కాదయ్యా. కేవలం వీక్షించి ఆనందించాల్సిందే తప్ప ఇది అని చెప్పడానికి అలవి కాదయ్యా అని చెప్పాట నారదుడు. ఈమె మూలంగా నీకు గొప్ప కీర్తి వస్తుంది. లక్ష్మీ సరస్వతితో సమానమైనటువంటి గౌరవాన్ని ఈమె అందుకుంటుందయ్యా. ఈమెకు తగిన భర్త శివుడిగాక మరొకరు లేరు. అందుచేత ఎలాంటి ఆలోచనలు చేయకుండా ఈ పిల్లను శివుడికిచ్చి వివాహం చేయవయ్యా అని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు నారదుడు. నారదుడు వెళ్ళిపోయాక హిమవంతుడి మేనకతో, మనం శివుడికి భార్య కలిగినటువంటి కుమార్తెను ప్రసాదించమని పరదేవతను ప్రార్థించాం కదా మెనక, దానికి నిదర్శనంగా నారదుడు చెప్పినటువంటి పోలికలన్నీ సరిపోతూ ఉన్నాయి. కాబట్టి పార్వతి సాక్షాత్ శివుని యొక్క ఇల్లాలి అని చెప్పడం జరుగుతుంది. మేనక కూడా సంతోషిస్తుంది. ఆమె పార్వతికి పెళ్ళిడు వచ్చిందండి, కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి ప్రయత్నం ప్రారంభిద్దాము అంటుంది. తల్లికే కదా కుమార్తె యొక్క వివాహం గురించి ఎక్కువ అలజడి ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే నారదుడు రావడం శుభసూచకంగా భావించిందో మేనకాదేవి వివాహం చేసిద్దామండి తొందరలోనే పార్వతికని ఆనందంగా చెబుతూ ఉన్నది. పార్వతి దినదిన ప్రవర్ధమానమవుతూ అక్కడ చంద్రుళ్లాగా కళలు వెదజల్లుతూ ఎదుగుతూ ఉంటే, మరి శివుడి పరిస్థితి ఎట్లా ఉందంటే దానికి భిన్నంగా ఉన్నదట శివుడి పరిస్థితి. శివుడు సతి వెళ్ళిపోయిన తరువాత ఆమె శరీరాన్ని భుజాన్న వేసుకుని అంతా తిరుగుతూ ఉన్నట్ట. గంగాసాగర సంగమం వద్ద కాళీఘట్టంలో నృత్యం చేస్తూ ఉన్నట్ట. ఆ శివుణ్ణి చూసినటువంటి విష్ణువు మాయచేత సతిని కాళీ రూపంలో అక్కడ స్థాపించి శివుడికి జ్ఞాన ఉపదేశం చేశాట. ఆ విధంగా శివుడు వైరాగ్యాన్ని పొంది వీరాసనం వేసుకుని తపస్సులో లీనమైపోయాడు. తపస్సులో లీనమై ఉన్నటువంటి శివుణ్ణి చూసినటువంటి మేనకా హిమవంతులు ఎప్పుడు పార్వతిని చేబడతాడు, ఎప్పుడు బహిర్గతుడవుతాడో అని పరిపరి విధాల ఆలోచిస్తూ ఉన్నట్ట. అమ్మ పార్వతి, నీవు శివుడి గురించి తపస్సు చేయమ్మా. శివుడు భక్తవత్సలుడు గదా, తపస్సుతో ఆయన సాధించవచ్చు పార్వతి. అందుచేత నీవు శివుణ్ణి గురించి తపస్సు చేయమ్మా అంటూ హిమవంతుడు తన కుమార్తె అయినటువంటి పార్వతీదేవికి ఉపదేశం చేస్తాడు. ఆ ప్రకారమే ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు అనుసరించి పార్వతి శివుణ్ణి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. మేనకా హిమవంతులు పార్వతీ సహితంగా శివుడు తపస్సు చేసుకున్నటువంటి కైలాసానికి వెళ్తారు. శివుడికి సపర్యలు చేస్తూ గణాలన్నీ కూడా వారి చుట్టూనే ఉన్నాయట. హిమవంతుడు శివుడి సమీపానికి వెళ్లటానికి రుద్రగణాల యొక్క అనుమతి తీసుకుని ముందుకు వెళ్తాడు. ఈ ఘట్టంతో శివపురాణం
4వ భాగం పూర్తయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చాగంటి మాలతి.